బులెటిన్ డీటెయిల్స్ చూస్తే కల్తీ నెయ్యిపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సిట్ విచారణ ఛార్జిషీట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తేడాలు ఉన్నాయని వెంటనే అధ్యయనం చేసి వాస్తవాలను సమర్పించేందుకు కమిషన్ వేస్తున్నారు. విచారణలో ఉన్న వాస్తవాలను ఛార్జిషీట్లో ఎందుకు నమోదు చేయలేదనే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించారు. ఇక 3 గంటల పాటు సమావేశం జరిగింది. పాత్రధారులపై చర్యలకు సిట్ సిఫార్సు చేసిందని సూత్రధారులను తేల్చేందుకు కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రులు తెలిపారు. ఇందులో రాజకీయ కక్షలు లేవని, శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నమేనని చెప్పారు. ఫర్ ది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ బికాజ్ అధికారికంగా కోర్టు దాన్ని కాగ్నిజెన్స్, ఎందుకంటే కోర్టు కూడా చాలాసార్లు ఇది డిఫెక్టివ్గా ఉందంటే వెనక్కు పంపించే అవకాశం ఉంది. ఇదిగో రావాల్సిన వ్యక్తుల పేర్లు రాలేదు అంటే పంపించే అవకాశం ఉంది. సో వీ వాంట్ టు వెయిట్ టిల్ ది కోర్ట్ టేక్స్ ది డాక్యుమెంట్ ఇన్ టు ది కాగ్నిజెన్స్. సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి, సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది. ఈ అంశం పైన కూలంకుషంగా చర్చించి ఫేజ్ బై ఫేజ్ మనం ప్రజల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసిన ఈ దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో 2022లో అది మొట్టమొదటిసారి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏనాడు కూడా వాళ్ళు మరొకసారి ఆ ఘీ శాంపిల్స్ని టెస్ట్కి పంపించలేదు. ఎందుకంటే అసలు ఒక చుక్క ఘీ కూడా లేదా ఘీలో చుక్క నెయ్యి కూడా లేని ఆ నెయ్యిని వీళ్ళు ఎవరికి పంపిస్తారు శాంపిల్స్కి? ఏనాడు కూడా పంపించలేదు. మొత్తం సరఫరా చేసిన నెయ్యిలో అసలు నెయ్యే లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. కేవలం పామలిన్ ఆయిల్ కానీ పామాయిల్ కానీ ఇతరత్ర కెమికల్స్ని వాడి నెయ్యిని తయారు చేశారని, అంటే మరి నెయ్యే లేకుండా లడ్డూలు ఎలా తయారు చేశారో కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకత్వం ప్రతిసృష్టి చేయడం, అందరూ దేవుళ్ళుగా తయారైపోయి ప్రతిసృష్టి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాలే లేకుండా నెయ్యిని తయారు చేస్తున్నారంటే ఎంతకు బరితెగిచ్చారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెయ్యి లేని 20 కోట్ల నేతి లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది భక్తులకి పంపిణీ చేసిన మహానుభావులు, హిందూ మత సాంప్రదాయాల మీద, మనోభావాల మీద గౌరవం లేకోకుండా నిబంధనల్ని సడలించి పాపానికి అంకురార్పణం చేసిన పెద్దలు ఒక పర్చేజ్ కమిటీని పక్కదారి పట్టించడం, పక్కన పెట్టేయటం పెద్ద కష్టం కాదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉంది.